Hi everyone, I'm Varlakshmi, working as a commerce lecturer in Sir CRR College for Men. My subject is advertising. Let us go to discuss the topic is advertising agencies, role and responsibility, scope and functions of advertising agencies in Unit 2. సో లాస్ట్ క్లాస్లో యూనిట్ 1 టాపిక్స్ అన్ని తెలుసుకున్నాం. అంటే అడ్వర్టైజింగ్ యొక్క ఆబ్జెక్టివ్స్ కానీ వాటి యొక్క టైప్స్ కానీ వాటి ఫంక్షన్స్ కానీ క్రియేటివ్ అడ్వర్టైజింగ్ మెసేజెస్ కానీ ఇవన్నీ ఫస్ట్ యూనిట్లో టాపిక్స్ అన్ని కవర్ చేసాం. నెక్స్ట్ సెకండ్ యూనిట్లో అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అంటే ఏంటో తెలుసుకుందాం. మీనింగ్: an advertising agency referred to as a creative agency or an ad agency is a business dedicated to creating, planning and handling advertising. సో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అంటే ఏంటి? సో ఇప్పుడు ఒక అడ్వర్టైజింగ్కి ఒక ప్రోడక్ట్ అడ్వర్టైజ్ చేయాలనుకోండి, ఒక ఏజెన్సీస్ అనేవి ఒక ఇండిపెండెంట్ ఫామ్ లాగా రన్ చేస్తాం. ఒక క్రియేటివ్ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి ఒక ప్లానింగ్ చేసుకుని ఎలాంటి అడ్వర్టైజ్మెంట్ మనం చేయాలి, ఎట్లాగా క్రియేటివ్గా ఒక ప్లాన్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ చేయాలి అనేది ఒక ఏజెన్సీలో ముందుగానే ఒక ఆలోచన అనేది చేస్తారనమాట. An ad agency is generally independent from the client. It may be internal department or agency that provides an outside point of view of selling the client's products and services. ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అనేది ఒక ఇండిపెండెంట్ ఫామ్ లాగా రన్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అనేది కస్టమర్స్ ఏ విధంగా ప్రొడక్ట్స్ అనేది సెల్ చేస్తారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఎట్లా ఉంటుంది, సో ఏ విధంగా అడ్వర్టైజ్మెంట్కి వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు, ఈ ఏజెన్సీస్ అనేవి క్లయింట్స్కి చెప్తుందనమాట. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఈజ్ ఎన్ మార్కెటింగ్ సర్వీస్ firm that assists its clients in planning, preparing, implementing and evaluating various activities of advertising campaign. ఓకే, ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అనేది ఒక మార్కెటింగ్ సర్వీస్. ఈ క్లయింట్స్కి మా అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ప్లాన్ చేసుకోవాలి, ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి, ఆ అడ్వర్టైజ్మెంట్ ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి, అది ఎట్లా చూపించాలి, ఈ వేరియస్ యాక్టివిటీస్ గురించి ఒక క్యాంపెయిన్ లా ఇస్తుంది ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అనేది క్లయింట్స్కి. దాన్ని ఫిలిప్ కట్లర్ ఇట్లాగా డిఫైన్ చేశారు. నెక్స్ట్ రోల్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. వాటి యొక్క రోల్ ఎలా ప్లే చేస్తుందో చూడండి. ఫస్ట్ వన్, చూసింగ్ ద రైట్ యాడ్ మీడియా. ద అడ్వర్టైజింగ్ కుడ్ బి ఆన్ సోషల్ మీడియా, యూజింగ్ మైలర్ కూపన్స్ ఆర్ యూజింగ్ కంటెంట్ స్ట్రాటజీస్. ద ఏజెన్సీ షుడ్ హ్యావ్ క్లియర్ రీజన్స్ యాజ్ టు బెస్ట్ వే ఫర్ యువర్ బిజినెస్ అండ్ టు సక్సీడ్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే చూసింగ్ ద రైట్ యాడ్ మీడియా. సో ఈ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు మనం ఒక రైట్ మీడియాని సెలెక్ట్ చేసుకోవాలి. అదొక సోషల్ మీడియా కానీ, మెయిల్ రూపంలో కానీ, ఇంకేదైనా టీవీస్ రూపంలో కానీ, ఏదైనా ఒక ఛానల్ మంచి ఒక మీడియాని సెలెక్ట్ చేసుకుని ఏదైతే ఆ ప్రోడక్ట్ ఎంత బెస్ట్ వే అనేది మనం చూపించాలన్నమాట. సెకండ్ పాయింట్, బ్రాండింగ్ బ్లాగ్స్ అండ్ బయోండ్. Agencies have been helping their clients build their brand awareness since before it was ever called branding and they were still called ad agencies. Today agencies helps their client deliver an entire brand experience. సో ఈ ఏజెన్సీస్ ఇంకోటి ఏంటంటే ఈ క్లయింట్స్కి, సో అక్కడ ఏజెన్సీలో వర్క్ చేసే ఆ క్లయింట్స్కి ఈ బ్రాండ్ గురించి అవేర్నెస్ అనేది చెప్తుంది. ఆ ప్రోడక్ట్ ఎప్పుడు నుండే పెట్టారు అప్పటి నుంచి వాటి యొక్క బ్రాండ్ ఏంటి, వాటి గురించి ప్రతి ఒక్క క్వాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ అనేది క్లయింట్కి చెప్తుంది. ఈ క్లయింట్స్ అనేవాళ్ళు ఈ కస్టమర్స్కి ఒక సరైన రీతిలో ప్రొడక్ట్స్ అనేవి డెలివర్ అనేది చేస్తారు. నెక్స్ట్ది బీయింగ్ స్ట్రాటజిక్ పార్ట్నర్స్. ద టీమ్ వర్కింగ్ ఆన్ యువర్ కంపెనీ బ్రాండ్ and launching a campaign learns the intimate details of your business, not the gossip but the details that make your company and its products special and unique. Next, being strategic partners. సో ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో వాళ్ళు ఒక మంచి స్ట్రాటజిక్ పార్ట్నర్స్ లాగా తయారు చేస్తుంది. అంటే ఒక బిజినెస్ ఆ కంపెనీ గురించి కానీ, ఆ ప్రోడక్ట్ గురించి కానీ, ప్రతి ఒక్క బ్రాండింగ్ గురించి కానీ ఒక డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ, ఎలాంటి గాసిప్స్ లేకుండా కార్లు కాకుండా ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ గురించి ఆ ప్రోడక్ట్ గురించి క్లయింట్స్ అనేది చెప్తుందాం. అదొక స్పెషల్ కానీ యూనిక్ గాను ప్రతి ఒక్క డీటెయిల్ అనేది ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తుంది. నెక్స్ట్ పాయింట్, మార్కెటింగ్ అనలిటిక్ స్పెషలిస్ట్. ఎవ్రీ ఏజెన్సీ టుడే లైవ్స్ అండ్ డైస్ బై అనలిటిక్స్. This means they need to know how to develop the front and end analysis of demographics,
is fully understood buyer trends and capture the largest possible market. Online advertising is also helps a great success to small businesses. సో మార్కెటింగ్ అనలిటిక్స్ స్పెషలిస్ట్, ఈ యాడ్ ఏజెన్సీస్ ఏదో ఉన్నాయో ఈ అనలిటిక్స్ స్పెషలిస్ట్ కూడా ఎక్కువగా ఉపయోగపడతాయి. అంటే సో అనాలిసిస్ చేస్తాయి అనమాట. సో మనం వేసే అడ్వర్టైజ్మెంట్ ఎంతమందికి రీచ్ అవుతుంది, ఎంతమంది మార్కెట్ మనం కవర్ చేస్తున్నాం. సో ఇలాంటివి ఈ అనలిటిక్స్ స్పెషలిస్ట్ అనేది స్మాల్ బిజినెస్లో ఉన్న ఎక్కువ సక్సెస్ అనేది కూడా వస్తుంది. Next, lead and revenue generator. You put money into a marketing and advertising to generate quality leads that ideally become clients. The agencies know their clients want to see data on their succeed in bringing in quality leads, and agencies readily collect and analyze the data. Next, ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ అనేది ఒక రెవెన్యూ జనరేటర్గా కూడా మనకి పనికొస్తుంది. సో ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేస్తూ వాటిని అనలైజ్ చేస్తూ ఈ రెవెన్యూ అనేది కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ ద్వారా ఈ మార్కెటింగ్ ద్వారా మనం పొందే అవకాశాలు కూడా ఉన్నాయి ఈ యాడ్ ఏజెన్సీస్ ద్వారా. నెక్స్ట్, క్లయింట్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్. ద ఏజెన్సీ హ్యాస్ టేకెన్ ద టైమ్ టు అండర్స్టాండ్ యువర్ క్లయింట్ ఈస్ అండ్ వై దే షుడ్ వర్క్ విత్ యూ. The agency really understand not just your business story but also your client story. సో క్లయింట్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్, ఈ యాడ్ ఏజెన్సీ అనేది ఓన్లీ ఒక బిజినెస్ పరంగా కానీ ఒక కంపెనీ పరంగానే ఆలోచించకుండా ఒక క్లయింట్ పరంగా వాళ్ళ యొక్క డెవలప్మెంట్ పరంగా చూసుకుంటుంది. సో బిజినెస్ స్టోరీయే కాకుండా క్లయింట్ ఒక వాళ్ళ ఇబ్బందులు కానీ సో వాళ్ళ గురించి అన్ని పట్టించుకుని తగిన సదుపాయాలు కూడా అందజేస్తుంది. సో బట్ అదంతా రోల్. నెక్స్ట్, రెస్పాన్సిబిలిటీ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్. క్రియేట్ అండ్ అడ్వర్టైజ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్డ్ అబౌట్ ప్రొడక్ట్. సో వాటి యొక్క రెస్పాన్సిబిలిటీ, యాడ్ ఏజెన్సీ యొక్క రెస్పాన్సిబిలిటీ ఏంటి, ఏదైనా ఒక ప్రోడక్ట్ గురించి అడ్వర్టైజ్ చేసేటప్పుడు సో ఒక పర్టికులర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుని అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తుంది. డూయింగ్ రీసెర్చ్ ఆన్ ద కంపెనీ అండ్ ద ప్రొడక్ట్ అండ్ రియాక్షన్స్ ఆఫ్ ద కస్టమర్స్. సో ఒక పర్టికులర్ రీసెర్చ్ అనేది తెలుసుకుని కంపెనీ గురించి కానీ ఏదైతే ఒక ప్రోడక్ట్ అడ్వర్టైజ్ చేస్తున్న ప్రోడక్ట్ గురించి కానీ కస్టమర్ రియాక్షన్స్ ఎట్లా ఉంటాయి దాని గురించి కానీ ముందుగానే రీసెర్చ్ చేసి అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తుంది. ప్లానింగ్ ఫర్ టైప్ ఆఫ్ మీడియా టు బి యూజ్డ్, వెన్ అండ్ వేర్ టు బి యూజ్డ్ అండ్ ఫర్ హౌ మచ్ టైమ్ ఫర్ టు బి యూజ్డ్. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే మీడియా సెలెక్షన్. పర్టికులర్ మీడియా సెలెక్ట్ చేసుకుని ఓకే ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఎప్పుడు వాడాలి, ఏ టైంలో వాడాలి, ఎంత టైం మనం అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఇవన్నీ ముందుగానే ప్లానింగ్ అనేది చేసుకుంటుంది. టేకింగ్ ఫీడ్బ్యాక్స్ ఫ్రమ్ ద క్లయింట్స్ యాజ్ వెల్ యాజ్ కస్టమర్స్ అండ్ దెన్ డిసైడింగ్ ద ఫర్దర్ ఆఫ్ యాక్షన్. సో నెక్స్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్ ఇంకో రోల్ ఏంటంటే ఫీడ్బ్యాక్స్ అనేది తీసుకుంటాయి. ఏదో ఒక ప్లాన్ కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇంప్లిమెంట్ చేసినప్పుడు ఆ క్లయింట్స్ దగ్గర నుంచి కానీ కస్టమర్స్ దగ్గర నుంచి కానీ ముందుగా ఫీడ్బ్యాక్ తీసుకుని తర్వాత యాక్షన్లోకి వెళ్తుంది. So these are the responsibility. Next, scope of advertising. The scope of advertising is to communicate a message to current customers or potentially target new customers. It helps the company to get a message to their customer base regarding new product or a special deal. So first అసలు అడ్వర్టైజింగ్ అంటే ఏంటి, ఏదైనా కమ్యూనికేట్ చేయడం అంటే ఒక నాన్ పర్సనల్ కమ్యూనికేషన్ అనేది చేయడం, కస్టమర్స్కి ప్రోడక్ట్ గురించి వివరించడం, అది న్యూ కస్టమర్స్ అయినా కరెంట్ కస్టమర్స్ అయినా ఆ ప్రోడక్ట్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి తెలియజేయడం అనమాట. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ బై బడ్జెట్. There is always a budget allocated for advertising and promotion within the marketing budget. The resources and other requirements are to be kept in mind of the budget allocation. నెక్స్ట్, బడ్జెట్. అడ్వర్టైజింగ్ బై బడ్జెట్. మనం ఏదైతే అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నామో ఒక ప్రోడక్ట్ గురించి కానీ ప్రమోట్ చేస్తున్నామో అది విత్ ఇన్ ద బడ్జెట్లో ఉందా లేదా, సో ఏమేమి రిసోర్సెస్ అవసరం అవుతాయి, ఎంత రిక్వైర్మెంట్ అవుతుంది, దాని తగ్గట్లోనే బడ్జెట్ అలోకేట్ చేసుకునే అడ్వర్టైజ్మెంట్ అనేది చేస్తుంది. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ బై డెలివరబుల్స్. వన్స్ ద బడ్జెట్ ఈస్ డిసైడెడ్ the marketing plan can be projected further. The detailed scope of work that deliverables required can be outlined. ఫస్ట్ బడ్జెట్ మొత్తం సెట్ చేసుకున్న తర్వాత డెలివరబుల్స్ అంటే ఈ ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఎట్లా డెలివర్ చేయాలి, ఏ మీడియాని ఉపయోగించి డెలివర్ చేయాలి, ఏమేమి కావాలి అనేది తర్వాత అవుట్లైన్ అనేది వేసుకుంటుంది. నెక్స్ట్, స్కోప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ బై అలోకేటింగ్ డెలివరబుల్స్. ఫర్ క్రియేటివ్ వర్క్, allocating a type of deliverables
like TV, online, mobile press, magazines, etc. based on previous campaign requirement can be more insightful after the previous plan. నెక్స్ట్ అలోకేటింగ్ డెలివరీస్ ఏమేం కావాలో అవుట్లైన్ చేసుకున్న తర్వాత దీంట్లో అలోకేట్ చేస్తుంది. టెలివిజన్కా ఆన్లైన్లో అడ్వర్టైజ్మెంట్ చేయాలా, మ్యాగజైన్స్ యూస్ చేయాలా, లేకపోతే ఇంతకుముందు మనం అడ్వర్టైజ్మెంట్ చేసినప్పుడు ఎలాంటి మీడియా యూస్ చేసాం, ప్రీవియస్గా ప్లాన్ ఏం చేసాం, సో ఇవన్నీ డీటెయిల్గా చూస్తుంది అనమాట. నెక్స్ట్ది స్కోప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ బై స్ట్రాటజీ. Once the deliverables allocated, advertising agencies can define the strategic requirements by brand or category and develop scope of work based on past requirements. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే స్కోప్ ఆఫ్ అడ్వర్టైజింగ్ బై స్ట్రాటజీ. వన్స్ ద డెలివరబుల్స్ అవుట్లైన్ అన్ని వేసేసుకున్న తర్వాత సో అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు ఎలాంటి స్ట్రాటజీస్ అనేవి యూస్ చేయాలి, ఆ బ్రాండ్ గురించి కానీ ఆ ప్రోడక్ట్ ఒక కేటగిరీ గురించి కానీ సో దాని గురించి ఒక పాస్ట్ రిక్వైర్మెంట్స్ ముందుగానే డీటెయిల్ తెలుసుకుని దాని నుంచి డెవలప్ చేస్తూ ఒక స్ట్రాటజీ అనేది కూడా డిజైన్ చేస్తుంది. సో ఓకే, నెక్స్ట్ ఫంక్షన్స్ ఆఫ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ. సో అడ్వర్టైజింగ్ ఏజెన్సీ యొక్క ఫంక్షన్స్ ఎలాంటి ఫంక్షన్స్ అనేవి ప్లే చేస్తుందో చూద్దాం. ఫస్ట్ది అట్రాక్టింగ్ క్లయింట్స్, అకౌంట్ మేనేజ్మెంట్, మీడియా ప్లానర్స్, పబ్లిక్ రిలేషన్స్, సేల్స్ ప్రమోషన్, కోఆర్డినేషన్, రీసెర్చర్స్, క్రియేటివ్ టీమ్. ఫస్ట్ పాయింట్ అట్రాక్టింగ్ క్లయింట్స్. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నీడ్స్ క్లయింట్స్, వితౌట్ దెమ్ ఇట్ కెనాట్ బి సర్వైవ్. సో అట్రాక్టింగ్ క్లయింట్స్, అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఫస్ట్ మెయిన్ థీమ్ ఏంటంటే సో ఈ క్లయింట్స్ని కానీ ఎవరైతే అడ్వర్టైజర్ చేస్తారో వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం. నెక్స్ట్ అకౌంట్ మేనేజ్మెంట్. విత్ ఇన్ అన్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ద అకౌంట్ మేనేజర్ ఆర్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్ ఈస్ టాస్క్డ్ విత్ హ్యాండ్లింగ్ ఆల్ మేజర్ డెసిషన్స్ రిలేటెడ్ టు స్పెసిఫిక్ క్లయింట్. ద అకౌంట్ మేనేజర్ వర్క్స్ క్లోజ్లీ విత్ ద క్లయింట్ టు డెవలప్ అన్ అడ్వర్టైజింగ్ స్ట్రాటజీ. సో తర్వాత అకౌంట్ మేనేజ్మెంట్ అనేది చేస్తుంది, అకౌంట్ ఎగ్జిక్యూటివ్ చేస్తుంది. అంటే ఏమేమి మనం ప్లాన్ వేసుకుంటాం, ఏమేమి డెసిషన్స్ అనేవి మనం తీసుకుంటాం ఈ క్లయింట్ పరంగా కానీ సో ఈ అడ్వర్టైజ్మెంట్ చేయడానికి డెవలప్మెంట్ చేయడానికి ఎట్లాంటి స్ట్రాటజీస్ అనేవి యూస్ చేసుకుంటాం. ముందుగానే ఈ అకౌంట్ మేనేజర్ అనేవాడు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో వర్క్ చేసి ప్రతి దాని గురించి ఒక డెసిషన్స్ అనేది ముందుగానే పెట్టుకుంటాడు, అకౌంట్ మేనేజ్మెంట్ అనేది చేస్తారు. Next, creative team. The principal role of an account manager is to manage the overall advertising campaigns for a client, which often includes delegating selective tasks టు స్పెషలిస్ట్. నెక్స్ట్ క్రియేటివ్ టీమ్గా ఏర్పడుతుంది అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అనేది. ఒక అకౌంట్ మేనేజర్ అనేవాడు ఏదైతే కింద వర్క్ చేసే క్లయింట్స్ ఏమేమి వర్క్ చేయాలి, ఎవరు ఏ వర్క్ చేయాలి ముందుగానే వాళ్ళ టాస్క్ అనేది డెలిగేట్ చేస్తూ ఒక స్పెషలిస్ట్ వర్క్ అనేది ముందుగానే డివైడ్ చేస్తుంది. అది క్రియేటివ్ టీమ్గా వర్క్ చేస్తుంది. Next one, researchers. Full service advertising agencies employ market researchers who assess a client's market situation, including understanding customers and competitors, and also use it to test creative ideas. Next, researchers. సో ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కొంతమంది రీసెర్చర్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తారు. మార్కెట్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది, కస్టమర్స్ ఎట్లా అర్థం చేసుకుంటున్నారు, కాంపిటీటర్స్ పరిస్థితి ఎట్లా ఉంది. సో ముందుగా మనం ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ చేసేటప్పుడు టెస్ట్ మార్కెటింగ్ అని పెడదామా, ముందుగానే రీసెర్చర్స్ అనేవాళ్ళు అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో వర్క్ చేస్తారు. నెక్స్ట్ ఇది మీడియా ప్లానర్స్. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ హెల్ప్స్ అన్ అడ్వర్టైజర్ టు సెలెక్ట్ ఎ ప్రాపర్ మీడియా to promote its advertisement effectively. Media selection is highly specialized function of an ad agency. నెక్స్ట్ మీడియా ప్లానర్స్. ఇంతకుముందు చెప్పుకున్నట్టే మీడియా ప్లాన్, ఒక ప్రాపర్ మీడియా అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలి. సో మనకు ఏదైతే అడ్వర్టైజ్మెంట్ ఏదైతే ప్రోడక్ట్ గురించి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ వాళ్ళకి ప్రమోట్ అవ్వాలంటే ఎఫెక్టివ్గా ప్రమోట్ అవ్వాలంటే ఒక మీడియా సెలెక్షన్ అనేది ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది. Next, the coordination. Advertising agency brings a good coordination between the advertiser itself, media and distributor. So ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో మంచిగా ప్రొడక్ట్ అనేది సక్సెస్ అవ్వాలంటే మంచి కోఆర్డినేషన్ అనేది ఉండాలి. ఒక అడ్వర్టైజర్ కానీ ఒక మీడియా డిస్ట్రిబ్యూటర్ కానీ కస్టమర్ కానీ క్లయింట్ కానీ ప్రతి ఒక్కరికి మంచి కోఆర్డినేషన్ అనేది ఉండాలి. నెక్స్ట్ సేల్స్ ప్రమోషన్. అడ్వర్టైజింగ్ ఏజెన్సీ performs sales promotion. It helps an advertiser to introduce sales promotion measures for the dealers and consumers. This helps to increase the sales of the product. సో నెక్స్ట్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ ఇంకోటి ఏంటంటే సేల్స్ ప్రమోట్ చేస్తుంటూ చూసుకుంటుంది.
అంటే వాటి యొక్క మెజర్స్ డీలర్స్ దగ్గర నుంచి కానీ కస్టమర్స్ దగ్గర నుంచి కానీ ముందుగానే మెజర్స్ ఎంతమంది ఆ ప్రోడక్ట్ కొనుక్కుంటారు ముందుగానే ఒక ఇన్ఫర్మేషన్ ని గ్యాదర్ చేసుకుని సేల్స్ ప్రమోషన్ కూడా ఎక్కువ ఇంక్రీజ్ అయ్యేటట్టు అడ్వర్టైజింగ్ ఏజెన్సీ అనేది పర్ఫామ్ చేస్తుంది. నెక్స్ట్ పబ్లిక్ రిలేషన్స్. Advertising agency does the public relations work for its clients. It increases the goodwill between its clients and other parties like consumers, employees, middlemen, shareholders, etc. It maintains good relations between the client and media owner. నెక్స్ట్ ఈ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ అనేది ఏం ప్లే చేస్తుందంటే పబ్లిక్ రిలేషన్స్ అనేది మెయింటైన్ చేస్తుంది. ఏదైతే తన ఏజెన్సీలో వర్క్ చేసిన క్లయింట్స్తో కానీ కస్టమర్స్తో కానీ ఎంప్లాయీస్తో కానీ మిడిల్ మ్యాన్స్ కానీ షేర్ హోల్డర్స్తో కానీ గుడ్ రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేస్తుంది. సో రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేయడం వల్ల ఎక్కువ మంది ఒక యాడ్ ఏజెన్సీ ఆ ప్రోడక్ట్ని అడ్వర్టైజ్మెంట్ చేయడం కానీ ఎక్కువగా ప్రోడక్ట్ని వాళ్ళు కొనుక్కోవడం కానీ సక్సెస్ వచ్చేటట్టు చూడడం కానీ జరుగుతుంది. సో దీస్ ఆర్ ది ఫంక్షన్స్ ఆఫ్ ది అడ్వర్టైజింగ్ ఏజెన్సీస్. థ్యాంక్ యూ.